సో మనం చూసుకుంటే ఉద్యోగికి సంబంధించి ఊహించని షాక్. టీడీపీ నేతల బెదిరింపులకు ఉపాధి ఉద్యోగి బలి. ఉద్యోగానికి రాజీనామా చేయాలని ఫీల్డ్ అసిస్టెంట్కు హెచ్చరిక. లేకపోతే తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపిస్తామని వేధింపులు. మనస్తాపంతో పురుగుమందు తాగి ఉద్యోగి మరణం. పల్నాడు జిల్లా గోపాలం వారి పల్లిలో మనకి పాలెంలో విషాదం అయితే చోటు చేసుకుందనమాట. టీడీపీ నాయకులు బెదిరింపులకు భరించలేక ఉపాధి హామీ పథకం ఉద్యోగి ఎవరైతే మనకి ఒకరు చనిపోవడం అయితే జరిగింది. సో మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఈయన అయితే చనిపోవడం అయితే జరిగింది. ముఖ్యంగా ఈయన ఒక ఉద్యోగి అనమాట. జాతీయ ఉపాధి హామీ పథకం ప్రకారం సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ఇటీవల టీడీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చాక ఆ పార్టీ నాయకులు వచ్చి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆనంద్ను ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి రాజీనామా చేయాలని హెచ్చరించారు. ఉద్యోగానికి రాజీనామా చేయకపోతే ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లుగా క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన ఆనంద్ చనిపోవడం అయితే జరిగింది. మొత్తం మీద చూసుకుంటే ఈ ఉద్యోగి చనిపోవడంతో ఒక్కసారిగా విషాద ఛాయలు అయితే అలుముకున్నాయన్నమాట. ప్రభుత్వం అయితే మధ్యవర్తులు అంటే స్థానికంగా ఉండే లీడర్ల కారణంగా ఇలా జరిగింది కాబట్టి ప్రభుత్వం అయితే ఆదుకోవాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారు. ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి వీరైతే కోరుతూ ఉన్నారన్నమాట. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.